ప్రగతిశీల మహిళా సంఘం, POW, ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్, ఇది చాలా సంచలనమైనటువంటి సంస్థ, ఉద్యమం, ఒక చైతన్య కెరటం. దీంట్లో మొదటి నుంచి పాల్గొంటున్నటువంటి అంబిక ఈరోజు మనతో ఉన్నారు. జాగ్ మేరీ బహనా, చల్ సాత్ మేరీ బహనా, తుమాన్ మేరా కహనా, ఏ జుల్మ్ నహీ సహనా, అబ్ జుల్మ్ నహీ సహనా. ఒక్కసారి స్త్రీలు అంత పెద్ద ఎత్తున ముందుకు వచ్చిండ్రు అని తర్వాత ఇంకా ఆగేది లేదు. జమేదారి కోయిలో జమేదారి కోయిలా, పుట్ల కొద్ది పంట తీసి ఆకులల్ల పంటిమి జమేదారి కోయిలా. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? యాక్టివ్ గా ఉన్నాము స్వర్ణ, నేను బాగా. ఇంకా ఆమెను అరెస్ట్ చేసిండ్రు. ఆమె ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది నన్ను కూడా అరెస్ట్ చేస్తారనేది. అంటే పోలీసులు బాగా ఇబ్బంది పెట్టారు అప్పుడని విన్నాం, కథలుగా విన్నాం. ఎట్లాంటి ఇబ్బందులు పెట్టారు? లారీ టైరు ఏదో గట్టిగా రబ్బర్ ఉంది, దాంతో ఇట్లా మీద కొట్టి సో నేను చంపేస్తామన్నారు. నేను అది అనుకున్నాను, నిజమే అనుకున్నాను. చూస్తే అది జైలు తీసుకపోతే అక్కడ అందరు తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు, బికాజ్ ఖైదీలు. అనుకున్నా వాట్ ఇస్ దిస్, నేను నిజంగానే నన్ను చంపేసిండ్రా లేకపోతే నేను ఇంకేదైనా చూస్తున్నా. బీడీల చేతుల పిడికిల్లెత్తండి జాజీ మొగిలాలి, పిడికిల్లెత్తండి జాజీ మొగిలాలి. స్త్రీల మీద హింస చాలా పెరిగిన సందర్భం చెప్తున్నారు. అంటే దానికి కారణాలు ఏమేమై ఉండొచ్చు? పోరాడాలి, పితృస్వామ్యం కూల్చకుండా కులం మతం అని దోపిడీ అని పువ్వు అనేది మిగిలిన సమాజంలో మిగిలిన వాళ్ళకు కూడా అవేర్నెస్, ఆ చైతన్యం రావాలి. 300-400 విమెన్ ఓకే కదిలేదు రావాలి, ముఖ్యమంత్రి రావాలి, జవాబు చెప్పాలి. తాగు 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 తాగమంటుంది రో గవర్నమెంట్ సారా, ఊగి తాగి ఊగి 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 తాగి ఊగమంటుంది రో సర్కారు సారా. ఐక్య ఉద్యమంతోనే ఎదిరించగలం.